రేపో ఎల్లుండో హార్ముజ్ని తెరవబోతున్నాం అంటున్నాడు ట్రంప్. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మీద ఒత్తిడిని తగ్గించి పశ్చిమాసియాలో యుద్ధానికి ముగింపు పలికేందుకు దోహదపడే కీలక జలమార్గమైన హార్ముజ్ని తిరిగి తెరిచే అంశం మీద ఇరాన్ ఒమన్లు ఒక ఒప్పందానికి చాలా సమీపంలోకి వచ్చేసినాయి. 1-2 రోజుల్లో దీనికి సంబంధించిన ఒప్పందం కుదిరే అవకాశం ఉందంటున్నాడు ట్రంప్. కాలిఫోర్నియాలో ట్రంప్ మంగళవారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు. హార్ముజ్ జలసంధిని రేపా లేదా ఎల్లుండో తెరిచేందుకు ఆస్కారం ఉంది. ఈ విషయంలో ఇప్పటికే చాలా పురోగతి సాధించామని చెప్పారు. హార్ముజ్ని తెరిచే విషయంలో సానుకూల సంకేతాలు వెలువడుతున్నాయి. బ్రెంట్ క్రూడ్ ధర బుధవారం బ్యారెల్కి సుమారు $80 దగ్గర ఉంది. ఇది సంఘర్షణ ఉధృతంగా ఉన్నప్పటి స్థాయి కంటే చాలా తక్కువ. అప్పట్లో 130 దాకా వెళ్ళిపోయింది. ఇరాన్ ఒమన్ మధ్య చర్చల ఫలితంగా కుదిరే అవకాశం ఉన్న ఒప్పందం ప్రకారం నౌకలు ఇరాన్ నియంత్రణలో ఉన్న మార్గం ద్వారా పర్షియన్ గల్ఫ్లోకి ప్రవేశించి ఒమన్ నియంత్రణలో ఉన్న మార్గం ద్వారా నిష్క్రమిస్తాయి. అంటే వన్ వే ట్రాఫిక్ అన్నమాట. నౌకలకు భద్రత కల్పించినందుకు, సముద్ర పర్యావరణాన్ని పరిరక్షించినందుకు ఇరాన్ యెమెన్లు సేవా రుసుములు వసూలు చేస్తాయి. అంటే జనం దగ్గర డబ్బులు వసూలు చేస్తారన్నమాట వీళ్ళు. ఇంకా వాడు మరి దాంట్లో ఈ ఒప్పందం ఎందుకో అర్థం కాదు.